నమస్తే, వెల్కమ్ టు అంకుశం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. కళ్యాణ్ దిలీప్ సుంకర, ఇది సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ఇతను బాగా చదువుకున్నవాడు, విద్యార్థి కూడా కాకుండా బుక్స్ చదవడమే కాకుండా లోకాన్ని కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఇతను పవన్ కళ్యాణ్ యొక్క స్థిరత్వం లేనటువంటి మాటలకి, స్థిరత్వం లేనటువంటి నిర్ణయాలకి, పిచ్చి పిచ్చి చేష్టలకి కూడాను ఒక సైద్ధాంతిక పునాదిని వేయటానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. అది పవన్ కళ్యాణ్ పట్ల అతనికి ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమ వల్ల కావచ్చు. ఇతను నిన్నటి రోజున ఈ రాబోయే ఎలక్షన్స్లలో పవన్ కళ్యాణ్ని, ఇటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని కూడాను 3 చోట్ల గెలిపించటం ఎందుకు అవసరమో కూడాను చెప్తూ ఒక చక్కటి వీడియో చేయటము, దానికి నేను రిప్లై ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో చర్చలు అనేది చాలా అవసరము. ఏ విషయాన్ని సరే చర్చల ద్వారానే మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీలో సమతుల్యత అనేది అవసరం. సమతుల్యత లేకపోతే ఇంకా కేసీఆర్ లాగే వన్ మ్యాన్ షో లాగా ఉంటే కనుక రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది సమాజంలో. కాబట్టి సమతుల్యత అనేది అవసరం. కాబట్టి వీళ్ళ ముగ్గురిని కూడాను గెలిపించండి అని చెప్పేసి అతను వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు. బేసికల్గా ఈయనకి 5,18,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఇతను మంచి ఇన్ఫ్లుయెన్సర్. నేను కూడా అందులో ఒక సబ్స్క్రైబర్ని. నాకు లేక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుగా నాకు అర్థమైంది. ఎందుకంటే ఇతను చేసే చాలా వీడియోలలో కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కొంతమంది అప్రిషియేట్ చేస్తూ పెడుతూ ఉంటారు. నేను ఇతను చేసినటువంటి ప్రతి వీడియో కూడా సమాధానం చెప్పగలను. కాకపోతే ఇతను వాడే ఫిల్తీ లాంగ్వేజ్కి నేను భయపడి ఇంతవరకు కూడాను నేను సమాధానం రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నాను. నేను నాకున్నటువంటి రీచబిలిటీ ద్వారా రీచ్ అవుతానటువంటి నమ్మకం నాకు లేకపోయినా కనీసం నా పార్టీ కార్యకర్తలకు అయినా సరే ఆయన అప్రిషియేట్ చేస్తూ ఆయన యొక్క వాదనలోని డొల్లతనాన్ని కూడా మెచ్చుకుంటున్నటువంటి నా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కోసం నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నిన్న ఈ ముగ్గురిని కూడా గెలిపించాలని పిలిపించిన క్రమంలో వీరి ముగ్గురిని ఎందుకు గెలిపించాలో కూడా చెప్తే బాగుండేది. అసలు వీరికి ఎందుకు గెలిపించకూడదో నేను చెప్తున్నాను. వీరి ముగ్గురులో ఏ ఒక్కరికైనా కానీ అసెంబ్లీలో ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేటటువంటి నైతికపరమైన హక్కు ఉన్నదా అనేది మీరు ఆలోచించండి. దిలీప్ గారు, మీరు వీడియో చూస్తే కనుక నేను మీతో మాట్లాడుతున్నట్టే భావించి మీరు చెప్పండి. ప్రజాస్వామ్యంలో చర్చకి ఎప్పుడు చోటు ఉండాలని మీరు కోరుకున్నారు కాబట్టి ఆ వీడియోలో చర్చ చోటు ఉండాలి కాబట్టి వీళ్ళ ముగ్గురిని పంపించండి అని అనటంలో వీళ్ళ ముగ్గురు ప్రతిపక్షంలో ఉంటారనేటటువంటి ఒక నిర్ణయానికి మీరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని పరోక్షంగా కన్ఫర్మ్ చేసేసారు మీరు. అదందుకు సంతోషం. అది పక్కన పెడితే వీరి ముగ్గురులలో మీరు చూడండి, 2014లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? నేను ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టాను, నాకు సమయం లేదు కాబట్టి ఇప్పుడు నేను నిలబట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలకు నాది పూచీకత్తు కాబట్టి మీరు గెలిపించండి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అలా చెప్పిన తర్వాత ఏ హామీ నెరవేర్చకపోయినా కానీ ఏ రోజైనా ప్రశ్నించకుండా పార్టీ పరంగా, రాజకీయాల పరంగా ఏ రకంగా ప్రజలకి ప్రాతినిధ్యం ఊహించినట్లుగా మనం అనుకోవాలి. రుణమాఫీ లేదు, ఇక మిగిలిన అయితే అసలు గుర్తు పెట్టుకోలేనటువంటి హామీలు ఇచ్చాడు. కాబట్టి వాటన్నిటి కూడా మనం చర్చించలేము. ప్రశ్నించకపోవటం అనేది అది ఆయన హక్కు అనుకుంటే హక్కుగానే ఉండొచ్చు. కానీ ఆ రోజు ఆయన యొక్క దుష్ట పరిపాలన, ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అప్రజాస్వామిక పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట పరిపాలనని, రౌడీ పరిపాలనని, అరాచక పరిపాలన అని చెప్పి చాలా చోట్ల కూడా చెప్తూ ఉన్నారు కదా. ఈ చెప్పే అతను ఎంఆర్ఓ గారిని, వనజ ఎంఆర్ఓ ఉదంతం మనందరికీ తెలిసిందే. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎలా స్పందించాడో కూడా చూసాం. ఆ క్షణాన కనీసం ప్రశ్నించాడా? ప్రజల తరపున ఒక రాజకీయ పార్టీకి పెట్టుకొని కనీసం ప్రశ్నించాడా? ఇది పద్ధతి కాదు, ఈ రకంగా కాదు, ఖచ్చితంగా దోషులకి శిక్ష పడాలని అనలేదు. అప్పుడు ఆ అప్రజాస్వామికాన్ని ప్రశ్నించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఇన్సిడెంట్ ఎంటైర్ 5 ఏళ్లలో ఎక్కడ జరగకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం అప్రజాస్వామికం అనేస్తాడు. ఇటువంటివి
మీకు అనంతపురం జిల్లాలో కనీసం 3-4 వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చంపబడ్డారు. ఇది అప్రజాస్వామికం, అరాచకం అని ఏమైనా అనగలిగారా? రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కదా, ప్రజల తరపున గొంతు విప్పాడా? అలాగే ఈ కర్నూలు జిల్లాలో శ్రీదేవి గారి హస్బెండ్ ఉన్నాడు, పతికొండ నియోజకవర్గం తరపున కాంగ్రెస్ పార్టీ తరపున నిల్చొని 32,000 ఓట్లు సంపాదించిన ఏకైక బొత్స సత్యనారాయణ గారికి కూడా నన్ను రాలేదు. ఈయనకు డిపాజిట్ వచ్చింది బొత్స గారికి. ఈయన 32,000 ఓట్లు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ తరపున, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి చెరుకుపాటి నారాయణ రెడ్డి గారిని చంపితే ఇది ఇది ఇట్లాంటి ప్రజాస్వామ్యం లాంటి వాటికి చోటు ఉండకూడదు. ఇలాంటి ప్రభుత్వాన్ని న్యాయం జరగాలని అడగకపోయినా కనీసం సానుభూతి అన్న ఖండించాడా? లేదే. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి హత్యలని, ఆగడాలని, ఇసుక దోపిడీని, ఏర్పేటలో జరిగినటువంటి ఆందోళనలో లారీ గుద్దిచ్చి చంపించినటువంటి వారి తరపున కానీ, యథేచ్ఛగా జరిగినటువంటి ఇసుక దోపిడీల గురించి కానివ్వండి, ఏ రోజు కూడాను ప్రభుత్వాన్ని రావడానికి కారణమైనటువంటి వ్యక్తి, ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన వ్యక్తి ఏ రోజు ప్రశ్నించలేదు. అయినా మీరు అతన్ని ప్రేమిస్తారు, కారణం మీరే చెప్పాలా? అలాగే ఆయన అసెంబ్లీకి పంపించమని చెప్పి కూడా మీరు అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లా అయితే అరాచకాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజు ప్రశ్నించకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ వచ్చాడు. విచిత్రంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు ఏమి జరగకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా తిడుతున్నాడు. ఈ ప్యాకేజ్ నా కొడక అనేటటువంటి పదాలు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆ పదం వాడతాం కానివ్వండి, తాట తీస్తా, తోలు తీస్తా, గొంతు పిసికి చంపుతా, చెప్పుతో కొడతా. ప్రజాస్వామ్యంలో ఇటువంటి భాష ప్రశంసనీయమా, ఆచరణీయమా, ఆహ్వానించదగ్గదా? అటువంటి భాష పార్టీ అధ్యక్షుడే మాట్లాడితే ఆయన పార్టీని అనుసరించేటటువంటి వాళ్ళు ఆ పార్టీకి ఒక సైద్ధాంతిక పునాదిని ఏర్పరచాలని బలంగా నమ్ముతున్నటువంటి మీరు ఇంకే రకమైనటువంటి భాష మాట్లాడతారు? అని ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ విమర్శించారు అంటే కింద కామెంట్లో ఎంత హేయమైన నీచమైనటువంటి కామెంట్లు పెడుతుంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఎందుకంటే ఆయన మార్గంలో నడుస్తున్నారు. ఆయన హెయిర్ కట్ను ఫాలో అవుతారు, ఆయన వేసుకునే డ్రెస్సులను ఫాలో అవుతారు. అట్లాగే ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయన అది నేను చెప్పలేను, అది మళ్ళీ టాపిక్ డివైడ్. అంటే రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ప్రాతినిధ్యం వహిస్తారనుకుంటూ వచ్చిన వారిని ప్రజలు ఫాలో అవుతారు. సినిమా యాక్టర్లు అయితే ఇంకా ఎక్కువ ఫాలో అవుతారు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక భార్య ఉండగానే విడాకులు తీసుకోవడం తప్పేం కదా, అది మన చట్టం ఇచ్చినటువంటి ఒక సౌలభ్యం. విడాకులు తీసుకొని ఇంకొక భార్యను పెళ్లి చేసుకొని ఈమెకు తెలియకుండా మరొక స్త్రీతోటి సంతానాన్ని పొందడం అనేది ప్రజాస్వామ్యంలో అసలు మామూలు నైతికంగా అది వాంఛనీయం కాదు. నైతికంగానే అటువంటిది ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యండి ఆయనని ఫాలో అయ్యేటటువంటి ఆయన డ్రెస్సింగ్ అన్నిటి ఫాలో అయ్యేటటువంటి ఇన్ఫ్లుయెన్సర్ జనాలు ఎంతోమంది వేల మంది ఫాలో అయ్యేటటువంటి ఫాలోవర్స్ కలిగినటువంటి ఆ వ్యక్తి ఈ రకంగా చేస్తే పోనీ పబ్లిక్ లైఫ్లోకి రాకుండా ఉంటే, ప్రజా జీవితంలోకి రాకుండా ఉంటే అది అసలు మనకు సంబంధమే లేదు. వచ్చినటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాతనే రేణుకా దేశాయి గారిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆమె తెలియకుండా మరొకరిని పొంది ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనేది దిలీప్ శంకర్ గారు మీరు నమ్ముతున్నారా? మీరు చెప్పండి సమాధానం. ఫిల్తీ లాంగ్వేజ్ వాడకుండా మీరు చెప్పగలరా? ఇటువంటి వ్యక్తి పీక పిసుకుతా చేస్తాననేటువంటి వ్యక్తి పీక పిసుకుతా, తాట తీస్తా, తోలు తీస్తా, నా కొడక ఇట్లాంటము. కనీసం ముఖ్యమంత్రికి దెబ్బ తగిలితే ఆయన కొట్టుకున్నాడు అని చెప్పి హేళనగా మాట్లాడతాం. కత్తిపోటు దాడి జరిగినప్పుడు ఆ రోజు కనీసం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పకపోవటం, ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగినటువంటి ఆ యొక్క అటెంప్ట్ని ఏమాత్రం ఖండించకపోవటం. ఇటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించడానికే అర్హత లేనటువంటి వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చి ఏ రకంగా సమతుల్యతని సాధిస్తాడు, ఏ రకంగా ప్రజల తరపున వాణి వినిపిస్తాడు, అదొకటి చెప్పండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన, ఈయన మొదటిసారి ముఖ్యమంత్రి
అవటం కోసం ఈరోజు మన ముందరికి రాలేదు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో సరే అనంతపురంలో ఫ్యాక్షన్ బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇచ్చాడు. సరే తీసేసాడు, అది పక్కన పెట్టండి. ఆ రాజకీయాలను పక్కన పెడితే కేవలం విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, వ్యవసాయం దండగా అనేది తీసేసి అది ఎప్పుడో పాతది. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అండతోటి గెలిచినటువంటి 5 ఏళ్ళు గెలిచి 5 ఏళ్ళు పరిపాలించిన కాలంలో చెప్పాడు, క్లియర్గా చెప్పాడు విద్య ప్రభుత్వం బాధ్యత కాదు అని. మరి ప్రభుత్వాల బాధ్యత ఏంటి? అది మీరు ఒకసారి విడిగా ఒక వీడియో చేయండి. ప్రభుత్వాలు యొక్క కార్యనిర్వహణ ఏంటి, బాధ్యతలు ఏంటి, వాళ్ళు ఏం పనులు చేయాలి. కాబట్టి ఆ పనులు చేయని ముఖ్యమంత్రిని ఎన్నుకుందామా, ఆ పని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని వద్దనుకుందామా, అది కూడా చెప్పండి. ప్రభుత్వాల యొక్క బాధ్యత నాకు తెలిసి ఉచిత విద్యను మంచి విద్యను ప్రొవైడ్ చేయడం, ఉచిత విద్య ప్రొవైడ్ చేయగలగడం అనేది నాగరిక ప్రభుత్వాల యొక్క లక్షణం. దాన్ని కాదన్నాడు ఒక CEO లాగా. ఎందుకన్నాడు మీకు అందరికీ తెలిసిందే. నారాయణ స్కూల్ కోసం, చైతన్య స్కూల్ కోసం అన్నాడు. అది వ్యవసాయం ఏమన్నా ఇచ్చాడా? 5 ఏళ్ల పరిపాలన మొత్తంలో అవినీతి కనుక తోపితే ఎంత ఉంటుంది. అంత అవినీతి కళ్ళ ముందు జరుగుతున్నా కానీ ఏమీ మాట్లాడనటువంటి మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానివ్వండి, సరే అంత చేసి స్కిల్ స్కామ్లో రిజర్వ్లు కూడా ఉన్నాయి కదా, దాని గురించి మీరు మాట్లాడరు ఇప్పుడు కూడాను. అటువంటి వ్యక్తి పైగా అసెంబ్లీలో దాన్ని జరిగినట్టుగా అక్కడ ఎక్స్పోజ్ చేసి బయటకు వచ్చి మాట్లాడి నేను అసెంబ్లీకి రానని చెప్పిపోవడం. అంటే ఏదైనా ఉంటే అసెంబ్లీలో చర్చల ద్వారా తేల్చుకోవాల్సిన విషయాన్ని నేను అసెంబ్లీకే రాను, మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తే తప్పితే రాను అని చెప్పేసి ఆయన ప్రజల మీద అలిగేసి చర్చలకు దూరంగా వచ్చినటువంటి వ్యక్తిని మళ్ళీ మీరు చర్చలలో సమతుల్యత కోసం మళ్ళీ ప్రజాస్వామ్యంలో అవసరము ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి పంపించమని చెప్పేసి అడగటంలో ఔచిత్యం ఏంటి? కొంచెం సమంజసంగా ఉందా? మీరు ఆలోచించండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే ఈ హత్యలన్నిటికి కూడా ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదని చెప్పి ప్రస్తావించినటువంటి హత్యలన్నిటికి కూడాను హత్యలప్పుడు ఆయన ఎట్లా ప్రవర్తించేది, వాటిని ఎంకరేజ్ చేశాడా లేదా, జరుగుతూనే పోయినాయి, అట్లా కొనసాగుతూనే పోయినాయి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి రిటాలియేషన్ తీర్చుకోవడానికి ఈయన కనుక సపోర్ట్ చేస్తే వాళ్ళన్నిటికీ పగ తీర్చుకోవడానికి రెడీగా ఉంటారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి ఆయన మొత్తం వదిలేశాడు. ఆయన మీద హత్యా ప్రయత్నం కేసునే పట్టించుకోలేదే, మొత్తం భగవంతుడి మీద వదిలేసి ఇట్లాంటి వాటిని కూడా వదిలేశాడు కదా. కాబట్టి అది ఒకటి. తర్వాత మన లోకేష్ ఎంత సంస్కారహీనుడో మీరు ఎక్కడ గమనించలేదా? ఇటువంటి భాష మాట్లాడతాడు. సైకో అనేటువంటి పదం అతను వాడుతున్నటువంటి వాటిలలో కొద్దో గొప్ప సంస్కారయుతమైనటువంటి తిట్టు. మిగిలినవి పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ మీటింగ్ అప్పుడు బాలకృష్ణ అసెంబ్లీలో ఏ రకంగా అయితే చేతితోటి ఒక బూతు సైగ చేశాడో పబ్లిక్ మీటింగ్లో కూడాను అదే సైగ చేశాడు. అది చేసి చూపించడానికి నాకే అసహ్యంగా ఉంది. ఏం చేశాడనేది మీకు తెలుసు, మీడియాలో చూసిన వాళ్ళందరికీ కూడాను తెలుసు. అటువంటి వ్యక్తి, బాలకృష్ణ మార్గంలో అనుసరించే వ్యక్తి, బూతులు నా కొడక అనేటువంటి పదం అతి తేలిక వాడేటువంటి ఈ సైకో నా కొడుకు అనేటువంటి పదం వాడిన వాళ్ళతోటి అసెంబ్లీలో ఎటువంటి ఆరోగ్యకరమైన చర్చను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ ముగ్గురు ఎక్కడైనా ఆరోగ్యకరమైన ఒక హెల్దీ సమాజంలో వీళ్ళకి పౌర హక్కులు కూడాను ఉండదగ్గటువంటి వ్యక్తులా? మీరే చెప్పండి. వీటన్నిటికీ మీ నుంచి నేను మీ యొక్క ప్రతి వీడియో కూడా నేను కూడా కామనర్ లైబ్రరీలో ఒక సబ్స్క్రైబర్నే. మీ ప్రతి వీడియో కూడాను నేను కౌంటర్గా నేను మాట్లాడగలుగుతాను, సమాధానం ఇవ్వగలుగుతాను. డెమోక్రసీలో అది అవసరం కాబట్టి. కానీ నాకు తెలిసి మిమ్మల్ని 2014లో ఫేస్బుక్లో లైవ్ ఇచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను. మీరు నాకు తెలిసి ఈ తెలుగు నాట సోషల్ మీడియాలో ఫస్ట్ టైం ఫిల్తీ లాంగ్వేజ్కి ఆద్యులు మీరే అనేది నేను గమనించిన నా గమనం. తర్వాత చాలామంది ఫాలో అయ్యిండు, అన్ని పార్టీ వాళ్ళు ఫాలో అయ్యిండొచ్చు. కాబట్టి మీ నోటికి భయపడి నేను ఇంతకాలం ఆ భాషకు భయపడి, మీరు వాడేటటువంటి భాషకు భయపడి నేను కౌంటర్ ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో కామెంట్లలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నారు కాబట్టి ఏమో కొంచెం ఒక మర్యాదపూర్వకమైన భాష వాడుతున్నారు కాబట్టి నేను మీతో చర్చకి సిద్ధం. ప్రతి వీడియోలో కూడాను ఇంకా మీకు
నేను మా జన సైనికుడు మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, అతని ద్వారా పంపించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు కనుక రీచ్ అయితే, నాకున్నటువంటి సబ్స్క్రైబర్ మెంబర్షిప్లో రీచబిలిటీలో మీ దాకా రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అయితే కనుక దీనికి సమాధానం చెప్తారని, ఏది ఫిల్తీ లాంగ్వేజ్ వాడకుండా. మీరే అన్నారు ఒక వీడియోలో, కంటెంట్ లేనప్పుడే ఇట్లాంటి పనికిమాలిన భాషలు వాడతారని ఎవరినో ఉద్దేశించన్నారు. నాకు అదైతే గుర్తులేదు, కానీ సరిగ్గా నేను అదే మీకు గుర్తు చేస్తున్నాను. మీ దగ్గర సరైన కంటెంట్ ఉంటే వీటికి సమాధానం ఇవ్వగలిగినటువంటి వీరి ముగ్గురిని ఎందుకు పంపించకూడదు అనేది నేను చెప్పాను. ఆరోగ్యకరమైనటువంటి సమాజంలో ఆరోగ్యకరమైనటువంటి చర్చలు జరగవలసిన ప్రజాస్వామ్యంలో ప్రజల ఖర్చుతోటి నడపబడేటటువంటి అసెంబ్లీలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కోసం ఇలాంటి మానసిక రోగుల్ని ఫస్ట్ అధికారమే పరమావధిగా ఉండేటటువంటి వాళ్ళని, మామూలుగా ప్రజాప్రతినిధుల్లో ప్రభుత్వాల బాధ్యతలని పవిత్రంగా నిర్వర్తిస్తున్నటువంటి బడి వైద్యం వ్యవసాయం వీటన్నిటి పట్ల త్రికరణ శుద్ధిగా అమలుపరుస్తున్నటువంటి పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ ముగ్గురు మానసిక రోగుల్ని మీరు అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి మీరు కోరుకోవటం అనేది ఎంతవరకు సమంజసం? వీటికి మీరు సమాధానం మంచి భాషలో, సంస్కారయుతమైన భాషలో కనుక మీరు ఇవ్వగలిగితే నేను కూడాను మళ్ళీ మీకు ఇవ్వగలుగుతాను. లేదంటే కనుక మీకు కానీ కామెంట్లు పెట్టేటటువంటి జన సైనికులకు కానీ ఒక నమస్కారం.